శనిదేవుడి కరుణతో రాజయోగం పొందే రాసులు ఇవే. ఈ ఏడాది తిరుగుండదు. శనిదేవుడు శ్రమ, కర్మ, న్యాయం, దివ్యశక్తుల ప్రభావానికి సంకేతం. సాధారణంగా శనిదేవుని ప్రభావం కొంతమందికి పరీక్షలతో కూడుకున్నదిగా అనిపించినా, కొందరికి అద్భుతమైన విజయాలను అందించే విధంగా ఉంటుంది. ఈ ఏడాదిలో శనిదేవుని అనుగ్రహంతో కొన్ని రాసుల వారికి రాజయోగం కలగబోతోంది. వీరు తమ శ్రమకు తగిన ఫలితాలను పొందటమే కాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఈ రాసుల వారికి శని కరుణ లభించి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయి. రాజయోగం పొందే రాసులు 1. మేషరాశి. ఎవిజ్. సినీతారలు, వ్యాపారస్తులు, అధికారిక వ్యక్తులు అందరికీ ఈ సంవత్సరం ఓ మైలురాయి అవుతుంది. అనుకున్న ప్రాజెక్టులు సులభంగా పూర్తవుతాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. విదేశీ యానం, ప్రమోషన్లకు అద్భుతమైన కాలం. శనిదేవుని ఆశీస్సులు కారణంగా జీవితంలో కీలక నిర్ణయాల్లో విజయం పొందే అవకాశం. 2. వృషభ రాశి. తౌఫుస్. ఆర్థికంగా ప్రగతియు, పెట్టుబడులు బలమైన లాభాలు ఇస్తాయి. స్థిరాస్తి, గృహయోగం, కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడి శుభవార్తలు రావొచ్చు. ప్రముఖ వ్యక్తుల ఆదరణ, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో శని అనుగ్రహం వల్ల విశేషమైన విజయం. 3. కర్కాటక రాశి. కాన్సామి. ఈ రాశివారికి న్యాయపరమైన విషయాల్లో విజయం లభిస్తుంది. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. ఉద్యోగ రంగంలో అగ్రస్థానానికి చేరే అవకాశం. కుటుంబపరంగా సంసార జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అనుకోని ధనలాభం, ప్రమోషన్ అవకాశాలు ఎక్కువ. 4. తులారాశి. లిబ్యా. వ్యాపారం, ఉద్యోగం, పెట్టుబడుల్లో అద్భుత లాభాలు. విదేశీ అవకాశాలు మెరుగుపడతాయి. శని కరుణతో అనుకున్నది సాధించగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఒక పెద్ద విజయం మీ జీవితాన్ని మారుస్తుంది. 5. మకర రాశి. కాపేకోపన్. ఇదే శని స్వగ్రహం కాబట్టి ఈ రాశివారు శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం పొందుతారు. ఆర్థికంగా పెరుగుదల, ధనసంపత్తి అధికంగా లభించబోతుంది. వ్యాపారులు, ఉద్యోగస్తులకు బంపర్ ఆఫర్లు, ప్రమోషన్లు రావొచ్చు. శ్రమించి పనిచేసేవారికి గొప్ప విజయం. ఈ రాసులవారికి శని అనుగ్రహాన్ని మరింత పెంచే ఉపాయాలు. శనిదేవుని ఆలయంలో పూజ చేయండి. ఓం శనైశ్చరాయ నమః మంత్రాన్ని రోజూ 108 సార్లు జపించండి. నీలం, నల్ల రంగు దుస్తులు శనివారాల్లో ధరించండి. ఏళ్లుగా ఉన్న అప్పులు తీరిపోవడానికి శనిదేవుని తాపసులకు సహాయం చేయండి. తిల, నువ్వుల నూనె దానం చేయడం శుభప్రదం. రాజయోగం లభించే ఈ అదృష్ట సంవత్సరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? కష్టపడడం, ధైర్యంగా ముందుకు సాగడం అత్యవసరం. వివాదాల్లో నిష్పక్షపాతంగా ఉండాలి. ఆర్థిక పెట్టుబడుల్లో తెలివిగా వ్యవహరించాలి. బాధ్యతాయుతంగా, సమయస్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. ఈ రాసుల వారికి ఈ ఏడాది తిరుగుండదు. మీరు ఈ లిస్ట్లో ఉన్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష విశ్లేషణల కోసం ఎలెవెట్ వోస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.